మన లాస్ట్ వీడియో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పూర్తిగా కవర్ చేయలేదు. చివరి కొద్ది పాయింట్స్ మిగిలిపోయాయి. సో మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. A permutation of n different objects taken R at a time, denoted by NPR, is an ordered arrangement of only all objects of the n objects. So NPR ante formula enti n into n minus 1 into n minus 2 into so on n minus r plus 1. ఈ మొత్తం r terms ఉంటాయి. సో జనరల్గా 3p2 అంటే 3 into 2 అంటే అడుగు 2 ఉంది కదా, 2 టర్మ్స్ ఉన్నాయి. 4p3 అంటే 4 into 3 into 2 అడుగు 3 ఉంది కదా, 3 టర్మ్స్ ఉన్నాయి. అలా అర్థం చేసుకోవచ్చు. npn అంటే ఫ్యాక్టోరియల్ n అవుతుంది. n ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయొచ్చు మనం? 1 into 2 into 3 into so on n దాకా రాయొచ్చు. అప్ టు n minus 1 మనం 1 into 2 into so on up to n minus 1 ఫ్యాక్టోరియల్గా తీసుకోవచ్చు. కాబట్టి దీన్ని n into n minus 1 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ ఈజ్ n into n minus 1 ఫ్యాక్టోరియల్. NPR అంటే అర్థం ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. NPR ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n minus r factorial. So in general NPR ante the number of different permutations of n different objects taken R at a time with repetition. ఈ కండిషన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విత్ రిపిటేషన్ అని ఉంటే కనుక n power r అవుతుంది. ఇన్ పర్టికులర్ NPN అంటే ఎంత? n power n. The number of permutations of n different objects all at a time round a circle is n minus 1 factorial. So circular permutation ఎప్పుడు అవసరం అయితే n వస్తువులతో ఏర్పడేటువంటి circular permutation యొక్క number of ways ఏంటంటే n minus 1 factorial. Permutation of objects not all distinct. The number of permutations of n objects taken all at a time when n1 objects are alike of one kind, n2 objects are alike of second kind, so on nk objects are alike of kth kind, is given by the total number of objects n ఉన్నాయి మనకి. వాటిల్లో n1 వస్తువులు ఒక టైప్లో ఉన్నాయి, n2 వస్తువులు మరొక టైప్లో, అన్ని సిమిలర్గా ఉన్నాయి అన్నమాట. అలా nk వస్తువులు మరో రకంగా సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిన పెర్ముటేషన్స్ యొక్క నెంబర్ ఎంత అవుతుంది అంటే n ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్ n2 ఫ్యాక్టోరియల్ సో ఆన్ nk ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ కానీ మిసిసిపి కానీ ఇలాంటి వర్డ్స్ ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అని అడిగితే కనుక టోటల్ నెంబర్ ఎంత ఉందో అంత ఫ్యాక్టోరియల్ వేసుకోవడం బై ఏ వర్డ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి, ఏ లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది చెక్ చేసుకుని అది అడుగులు వేసుకోవడం. ఇక్కడ ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. సో అడుగు 4 ఫ్యాక్టోరియల్. ఎల్ అనేది 2 సార్లు రిపీట్ అయింది, సో 2 ఫ్యాక్టోరియల్. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. So 9 factorial by 4 factorial into 2 factorial. If one operation can be performed in p different ways and another operation can be performed in q different ways, then the two operations when associated together can be performed in p into q ways. అంటే ఒక పనిని p విధాలుగా మరో పని క్యూ విధాలుగా చేసినప్పుడు రెండు కలిపి పి ఇంటూ క్యూ విధాలుగా చేయగలుగుతాము అనేది జనరల్ మీనింగ్. NC 0 అంటే 1 అవుతుంది, NC n అన్నా 1 అవుతుంది.
NCR is equal to MC n minus R అనేది ఒక మంచి పాపులర్ థియరమ్ స్టేట్మెంట్ ఇది. సో చివరిలో 2-3 గంటల వీడియోలో కవర్ అవ్వలేదని చెప్పి మళ్ళీ మనం ఓవరాల్గా చదువుకుంటూ వచ్చాము. ఈ పాయింట్స్ సరిపోతాయి మనకి, ఎందుకంటే డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు. మనం మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకొక సపరేట్ వీడియో చేసి పెట్టుకుందాము. దాన్ని మనం కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేసి దాని ద్వారా ప్రాబబిలిటీకి అవసరమైనటువంటి పాయింట్స్ మాత్రమే మనం చెక్ చేసాం. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్.